టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. మల్కాజ్గిరి పార్లమెంటు అధ్యక్షుడు సాయి నాగార్జున ఆధ్వర్యంలో గూడపాటి ఫౌండేషన్ నేతృత్వంలో ఆయుష్ హోమం నిర్వహించారు. అనంతరం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచం మెచ్చిన నాయకుడు చంద్రబాబు అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న కొనియాడారు. రాబోయే తరాల కోసం ఉజ్వలమైన భవిష్యత్తును అందించారని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో గూడపాటి శరత్ పార్టీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రం అటు విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలుగు ప్రజలందరి కోసం అనునిత్యం కష్టపడినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఎల్లప్పుడూ మంచి జరగాలని చెప్పి ప్రజలందరినీ ఆయన ఎప్పుడు ఏ రకంగా అయితే ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చారో అలానే మున్ముందు కూడా కాపాడుకుంటూ ఆయన వెళ్తారని చెప్పి భావిస్తూ ఆయనకి మళ్ళీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో మే 13న జరిగేటువంటి ఎలక్షన్ లో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో అక్కడ కూటమి ప్రభుత్వం రాబోతోంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలానే కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాబోతోంది. వీటన్నిటినీ కూడా ఆయన పుట్టినరోజుకి ఇప్పుడు పుట్టినరోజు కాబట్టి ఇవాళ గిఫ్ట్ ఇవ్వాలి, కాకపోతే ఒక నెల రోజుల తర్వాత ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఒక నెల రోజులు డిలేడ్ గా ఆయనకి గిఫ్ట్ రూపకంగా ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. తెలుగు ప్రజలందరూ ఎక్కడున్నా సరే ఆయన గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఒక మనిషి చేసినటువంటి పని అంటే ఒక మనిషిని గుర్తుపెట్టుకోవడానికి ఆయన పని ఒక నిదర్శనం అన్నట్టుగా ఇవాళ రోజున ప్రపంచ వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్యాలతోటి వర్ధిల్లాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడికక్కడ కార్యక్రమాలు